హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాदी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి 10వ అధ్యాయము మనం చర్చిస్తున్నాము. సో ఇవాళ క్లాస్లో 10వ అధ్యాయం సమాప్తం అయిపోతుంది. 3 శ్లోకాలు ఉన్నాయి. సో నిన్న మనము 39వ శ్లోకం వరకు చర్చించాము, ఎక్కడైతే భగవంతుడు అన్నింటికీ బీజము అనే ఒక విషయం చెప్పారనమాట. అయితే ఇవాళ 40, 41 ఇంకా 42 ఈ 3 శ్లోకాలు మనం చర్చిద్దాం. సో చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రైస్ చేయండి. నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను ఆల్రెడీ 40వ శ్లోకం. ఓకే, ఎవరు లేరా? నేను చదువుతానండి. సూర్యపద్మ, నేను చదువుతాను. సూర్యపద్మ గారు ఇది చదవండి. దాని తర్వాత చంద్రకళ గారు హ్యాండ్ రైజ్ చేశారు. చంద్రకళ గారు 41 శ్లోకం చదవండి. సూర్యపద్మ గారు ఇది చదవండి. హరే కృష్ణ సురపుజీ. హరే కృష్ణ. నానోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తు దేశత శతః ప్రోక్తో విభూతేర్విస్తరే విస్తరో మయా. ఓ గొప్ప శత్రుంజయుడా, నా దివ్య రూపములకు అంతం లేదు. నేను నీకు చెప్పినదంతా నా అనంతమైన విభూతులకు కేవలము సూచన మాత్రమే. హరే కృష్ణ, ధన్యవాదాలు. చంద్రకళ గారు 41 చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. సంపన్నములైనవి, సుందరమైనవి, మహిమ కలిగినవి అయిన సమస్త సృష్టులు కేవలము నా తేజస్సు యొక్క అంశ నుండి ఉద్భవించినవిగా తెలుసుకోవలసింది. శ్లోకం కూడా చదవండి. 42. 42వ శ్లోకం. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవ అర్జున విష్టభ్యాహమిదం కృష్ణం మేకాంశేన స్థితో జగత్. కాని అర్జున, ఈ సమస్తమైన జ్ఞానము యొక్క అవసరమేమున్నది? నా ఒక్క అంశ మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషిస్తాను. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఓకే, అయితే సో 40వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, నా అంత అస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప. ఓ పరంతప, మమ దివ్యానాం విభూతీనాం, నా దివ్యమైన విభూతులు ఏవైతే ఉన్నాయో, నా అంతః, దానికి అంతము లేదు. అయితే ఈ ఒక విషయము శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కూడా ఉందన్నమాట. శ్వేతాశ్వర ఉపనిషత్ 6.8లో పరాశక్తిర్వివిధైవ శ్రూయతే
స్వాభావికి జ్ఞాన బల క్రియాచ అనే ఒక శ్లోకం ఉంటుంది. అక్కడ ఏం చెప్పారు? పరాస్య శక్తిర్, భగవంతుడికి అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయి, అన్లిమిటెడ్ ఎనర్జీస్. సో అదేవిధంగా భగవంతుడి విభూతులు కూడా అనంతమైనటువంటివి. ఉమ్. సో అందుకనే కృష్ణుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? నేను కేవలం కొన్ని మాత్రమే నీకు చెప్పాను అర్జున, కానీ అనంతమైనటువంటిది. మీకు గుర్తుంటుంది, యాక్చువల్గా ఈ విభూతులు చెప్పడం అనేది ఎందుకు జరిగింది? అర్జునుడు ప్రశ్న అడిగారు, అవునా? ఈ అధ్యాయంలో స్టార్ట్లో ఎక్కడ అడిగారు? చతుశ్లోకి అయిన తర్వాత. ఉం? చతుశ్లోకి 11కి అయిపోయింది. అర్జునుడు 16, 17 ఇంకా 18 ఈ 3 శ్లోకాలలో అర్జునుడు ప్రశ్న అడిగారు, మీ విభూతుల గురించి దయచేసి విస్తరిస్తారా? ఇంకా నేను మిమ్మల్ని ఏ ఏ రూపాలలో దర్శించాలి అనే ఒక ప్రశ్న కూడా అర్జునుడు అడిగారు. సో దానికి భగవంతుడు జవాబు కూడా చెప్పారు, హంతతే కథయిష్యామి అని. గుర్తుందా? సో అందులో ఒక విషయం చెప్తారు, మీకు గుర్తుంటుంది, ఆ పదాన్ని మనము పదే పదే ఫోకస్ కూడా చేసామేంటిది? ప్రాధాన్యత కురు శ్రేష్ఠ. ప్రాధాన్యత అనే పదం ఉపయోగించారు కృష్ణుడు అక్కడ. ఇదే శ్లోకంలో 19వ శ్లోకంలో. అయితే కృష్ణుడు ఏం చెప్పారు? ఎస్, నేను చెప్తాను, నా అన్ని విభూతుల గురించి చెప్తాను, కానీ కేవలం ప్రాధాన్యమైనటువంటిది మాత్రమే చెప్తాను. ప్రాధాన్యత కురుశ్రేష్ఠ అని ముందే చెప్పేదానికంటే ముందే చెప్పారు, ప్రధానమైనటువంటిది మాత్రమే చెప్తాను. ఇప్పుడు ఆయన చెప్పి అంత అయిన తర్వాత కూడా అదే విషయం చెప్తున్నారు. ఉం? ఏమని? కేవలం నేను ప్రధానమైనవి చెప్పాను, ఎందుకంటే ఇది అనంతమైనటువంటివి, రైట్? సో ఇది చెప్పారు శాస్త్రాల్లో. అనంతశేషుడు తనకి ఆ, వందల ఏమంటారు, పడగలు అంటారా? వాట్ యూ కాల్ హుడ్స్? యా. సో 100 పడగలు ఉన్నాయంటే వందల నోర్లు ఉన్నాయన్నమాట. సో అన్ని నోట్లతో ఆయన భగవంతుడి యొక్క విభూతులు, భగవంతుడి యొక్క లీలల గురించి వర్ణిస్తున్నారు అన్ని నోర్లతో. ఇంకా ఎప్పటి నుంచి? సృష్టి ఆరంభం నుండి ఇప్పటిదాకా ఆయన కంప్లీట్ చేయలేకపోయాడు. సో అవి భగవంతుడి అనంతమైన లీలలు, ఎందుకంటే భగవంతుడు అన్లిమిటెడ్ పర్సనాలిటీ. సో మనము ఇప్పటిదాకా చేసిన లీలలు కూడా అర్థం చేసుకున్నాం అనుకోండి, ఈ అర్థం చేసుకునే సమయంలోనే భగవంతుడు ఎన్నో లీలలు ఆల్రెడీ చేసేశారు అక్కడ, అవి యాడ్ అయిపోయి లిస్ట్లో, అది మనకు తెలియదు. దాని ఇంకొక రకంగా చూస్తే భగవంతుడు అనుక్షణం లీలలు చేస్తున్నారు, ఎందుకంటే భగవంతుడు అవతరించారు, వేరే ఒక బ్రహ్మాండంలో ఉండుంటారు 100%, ఎందుకంటే అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ప్రత్యేకంగా కృష్ణుడు అవతరించారు 5000 సంవత్సరాల క్రితము, లీలలు చేశారు, సమాప్తం అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే కృష్ణుడు ప్రతి ఒక్క బ్రహ్మాండంలో అవతరిస్తారు, రైట్? సో అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి కాబట్టి ప్యారలల్గా చూస్తే ప్రతి ఒక్క చోట ఖచ్చితంగా ప్రతి ఒక్క క్షణము కృష్ణుడు ఏదో ఒక చోట ఏదో ఒక లీల చేస్తున్నారు. దాని లెక్క ప్రకారం చూస్తే భగవంతుడి లీలలు శాశ్వతం కూడా, ఒప్పుకుంటారా? అంటే లీలలు ఎప్పుడు ఆగిపోవు. ఇప్పుడు ఆగిపోయిందంటే మనకి ఇక్కడ అనిపిస్తుంది ఆగిపోయినట్టు, కానీ భగవంతుడు వేరే ఒక చోట ఖచ్చితంగా లీలలు కంటిన్యూస్గా చేస్తున్నారు. సో ఆ విధంగా అనంతమైనటువంటిది కాబట్టి దాన్ని కంప్లీట్గా అసలు అర్థం చేసుకునేది కానివ్వండి, అర్థం చేసుకోవడం పక్కన పెట్టండి, వర్ణించడము అది కూడా సాధ్యం కాదు. ఫస్ట్ వర్ణిస్తే కదా అర్థం చేసుకుంటాం. సో అనంతశేషుడే వర్ణించలేకపోయాడు అనమాట. సో అలా అని అద్భుతంగా చెప్పారు. ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ క్వాంటిటీ గురించి మాట్లాడాము, ఎన్నో లీలలు ఉన్నాయి, కానీ నిజంగా మాట్లాడాలంటే భగవంతుడి ఒక్క లీలను కూడా కంప్లీట్గా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. కొంతవరకు మనం అర్థం చేసుకుంటాం, అవునా? మనం ఇప్పుడు గజేంద్రుడి లీల చూసాము, ఇంకా ఎన్నో లీలలు మనం విన్నాం. ఆ లీలలో ఉన్నటువంటి చాలా చాలా దివ్యమైనటువంటి అంశాలు మనకి పూర్తిగా తెలియదు. అది కూడా ఏదో తెలుసో, అది తెలిసింది కూడా ఆచార్యుల యొక్క అనుభూతి వల్ల, వారి యొక్క దివ్యానుభూతి వల్ల మనకు తెలుస్తుంది, ఎందుకు ఆ విధంగా ఆయన అలా చేశారు, ఎందుకు ఈయన ఇలా చేశారు అనేది. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఒక్క లీలను కూడా అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు, రైట్? సో అందుకనే కుంతీదేవి తన ప్రార్థనలలో ఈ ఒక విషయం చెప్తుందన్నమాట, మిమ్మల్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు, మీ లీలలు చాలా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి అని చెప్పింది. సో ఒక పదాన్ని ఉపయోగించింది కుంతీదేవి, విడంబనం. విడంబనం అంటే కన్ఫ్యూజింగ్గా ఉంది, అరే ఇదేనా సాధ్యము అని ఫీలింగ్ వస్తుంది అనమాట. అటువంటి లీలలు చేస్తారు, రైట్? సో వాస్తవం ఏంటంటే భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి ఏం కావాలి? భగవంతుడి కృప కావాలి. యూ కెన్ అండర్స్టాండ్ గాడ్ ఓన్లీ బై ద మర్సీ ఆఫ్ గాడ్. సో ఇది వేరే ఏదో మనం తపస్యతో మన సాధనతో
దానితో ఆ, అవ్వదు ఇది. రైట్, భగవంతుడు కృప చేస్తేనే అప్పుడు మనం భగవంతుని అర్థం చేసుకోగలుగుతాం. ఇది శాస్త్రాలు చెప్తున్నా, ఇది వైష్ణవ సిద్ధాంతం. రైట్. సో అందుకనే ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనలో కొన్ని లోపాలు ఉన్నా పర్వాలేదు, కానీ మన ప్రార్థన పక్కాగా ఉందనుకోండి, భగవంతుడి కృప దక్కుతుంది. కానీ మనలో ఫర్ ఎగ్జాంపుల్ చాలా టాలెంట్ ఉంది, చాలా జ్ఞానం ఉంది, అంతా ఉంది, కానీ ప్రార్థనా భావం లేదు. సో అప్పుడు భగవంతుడి కృప రాదు. అవునా? సో అందుకని ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. భగవంతుడు శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో అవతరించినప్పుడు సార్వభౌమ భట్టాచార్య, తను ఒక పెద్ద వేదిక్ స్కాలర్ ఆ టైంలో. సో తను మాయావాదము ప్రత్యేకంగా పాటించేవాడు, దాని గురించి ప్రచారం చేసేవాడు. రైట్. సో తను అనేక రకాలుగా చైతన్య మహాప్రభుల వారితో ఒక ఏమంటారు డిస్కషన్ చేశారు వేదాల గురించి. రైట్. సో ఆ విధంగా ఆ, చైతన్య మహాప్రభులు వారు 7 రోజులు అలాగే విన్నారు కంటిన్యూస్గా ఆయన చెప్పిందంతా కూడా. లాస్ట్లో సార్వభౌమ భట్టాచార్యకి డౌట్ వచ్చింది. ఏమి ఈయన వింటున్నాడు కానీ తల ఊపట్లేదు, హూ ఏమి అనట్లేదు, ప్రశ్న కూడా అడగట్లేదు, వింటున్నావు అసలు నీకు అర్థమైందా అని అంటే, చైతన్య మహాప్రభులు అప్పుడేమన్నారంటే, నాకు వేదాల యొక్క మర్మములు చాలా క్లియర్గా తెలుసు. వేదాల యొక్క మర్మములు సూర్యుడు లాంటిది. సూర్యుడు ఎలా క్లియర్గా కనిపిస్తారో మధ్యాహ్నం పూట, అలా నాకు కనిపిస్తుంది. కానీ మీ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది మబ్బులు లాంటివి, అది అసలైన సూర్యుడిని కప్పేస్తున్నాయి అని చెప్పారు. అంటే ఆయన ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడు? మాయావాదం ఎక్స్ప్లెయిన్ చేశాడు. మాయావాదం అంటే భగవంతుడు నిరాకారుడు, ఆ, మనం అందరం కూడా బ్రహ్మజ్యోతుల్లో లీనమైపోవాలి. ఈ భక్తి అంతా కూడా ఎవరి కోసము? తక్కువ బుద్ధి ఉన్న వాళ్ళ కోసం. తక్కువ బుద్ధి ఉన్న వాళ్ళకి ఒక రూపం కావాలి, ఒక విగ్రహం కావాలి, మాలలు వేస్తారు, నైవేద్యం పెడతారు. ఆ, ఇదంతా కూడా వాళ్ళ కోసం. ఆఖరికి అదంతా చేసి లాస్ట్కి వాళ్ళ బ్రహ్మజ్యోతికి రావాలి, బ్రహ్మజ్యోతుల్లో లీనమైపోవాలి, వాళ్ళ అస్తిత్వాన్ని పోగొట్టుకోవాలి. అంత హై స్టేజ్లో రాలేకపోతున్నారు కాబట్టి కనీసం ఏదో కృష్ణుడి విగ్రహం పెట్టుకుని పూజించుకోండి. ఆ విధంగా మొత్తం రాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు తను, ఎవరు? సార్వభౌమ భట్టాచార్య. సో అందుకని అప్పుడు చైతన్య మహాప్రభుల వారు చాలా కేర్ఫుల్గా విన్నారు. రైట్. ఆయన ఎందుకంటే తను ఒక సన్యాసి, పెద్ద సీనియర్ సన్యాసి, అంటే చాలా గొప్ప గురువు సార్వభౌమ భట్టాచార్య, స్కాలర్ కూడా, చాలా సీనియర్ కూడా. సో ఏమీ అనలేదు. కానీ లాస్ట్లో ఎప్పుడైతే తను అడిగాడో అప్పుడు చైతన్య మహాప్రభుల వారు రిప్లై చేశారు. అప్పుడు అసలైన జ్ఞానాన్ని తనకిచ్చారు. ఎవరు? చైతన్య మహాప్రభుల వారు. ఇంకా శాస్త్రాన్ని ఆధారంగా పెట్టుకుని ఇచ్చారు. అప్పుడు సార్వభౌమ భట్టాచార్య ఆశ్చర్యపోయాడు అనమాట. అరే, ఇది ఇలా ఉందని నాకు కూడా తెలియదని. అప్పుడు తను శిష్యుడైపోయాడు, చైతన్య మహాప్రభుకి లొంగిపోయాడు అనమాట. సార్వభౌమ భట్టాచార్య జగన్నాథ్ పూరి టెంపుల్లో ప్రధాన అర్చకుడు. రైట్, ఆ టైంలో. రైట్. సో వాళ్ళు జగన్నాథుడిని ఆరాధిస్తారు, అట్ ద సేమ్ టైం పర్సనల్గా మాయావాదాన్ని ఫాలో చేస్తారు. ఇలా చాలామంది ఉన్నారు ఈ లోకంలో. రైట్. బాహ్యంగా వైష్ణవ తిలకం పెట్టుకోవచ్చు, కానీ లోపల మాయావాదం ఉంటుందన్నమాట. సో అందుకనే ప్రభుపాదుల వారు చాలా మనకి కేర్ఫుల్గా ఉండమని చెప్పారు. జస్ట్ బికాజ్ ఎవరో బాహ్యంగా సాధువులాగా కనిపిస్తున్నారు, అందరి ద్వారా మనం శ్రవణం చేయకూడదు. చైతన్య మహాప్రభుల వారు చెప్పారు, మాయావాది భాష్య శూనిలహయ సర్వనాశ్ అని చెప్పారు. ఏమన్నారంటే, మాయావాద భాష్యాన్ని మనం గనక విన్నాం అనుకోండి, అప్పుడు మన భక్తి సర్వనాశనం అయిపోతుంది అని చెప్పారనమాట. సో అందుకనే ఆమ్, ఇది అద్భుతమైనటువంటి ఒక లీల. అంటే చైతన్య చరితామృతము చాలా చాలా దివ్యమైనది, ఫుల్ రసాలతో కూడినటువంటిది. సో ఇది ఎందుకు చెప్పాను నేను? ఎందుకు చెప్పానంటే, అక్కడ ఆ డిస్కషన్లో భగవంతుని అర్థం చేసుకోవడం భగవంతుడి కృపదారానే సాధ్యము అని సార్వభౌమ భట్టాచార్యకు చెప్పబడుతుంది అక్కడ. రైట్. తనేమో నా ఆమ్, ఏమంటారు, సంస్కృత పాండిత్యము, వేద పాండిత్యముతో భగవంతుని తెలుసుకుంటాను అనే ఒక భావంలో ఉండేవాడు అనమాట తను. సో మహాప్రభుల వారు అలా కాదు. భగవంతుడి ఆ, యొక్క కృప ద్వారానే నువ్వు భగవంతుని అర్థం చేసుకుంటావు. ఇంకా భగవంతుడి కృప ఎలా దక్కుతుంది? భగవంతుడి భక్తుల సేవ చేస్తే దక్కుతుంది. ఈజీ షార్ట్ కట్. ఆ విధంగా. సో అలా చెప్తే అప్పుడు తన హృదయంలో పరివర్తన వచ్చింది. సేమ్ ఇన్సిడెంట్ ప్రకాశానంద సరస్వతి కేసులో కూడా జరిగింది. బనారస్లో చైతన్య మహాప్రభు, వీళ్ళందరూ చాలా చాలా పెద్ద సన్యాసులు. చైతన్య మహాప్రభుల వారి వయసు అంతా 24 ఏళ్ళు. 24 ఏళ్ళ ఆ అబ్బాయి సన్యాస వేషం వేసుకొని ఆ, చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాడు, ఎంత ఆకర్షణీయంగా ఉన్నాడు. గౌర గౌరాంగ గౌరాంగ అంటే గోల్డెన్ శరీరం, అంత ఆకర్షణ. ఆ అబ్బాయి అలా తిరుగుతుంటే అందరూ చాలా ఆకర్షితులయ్యేవారు అనమాట. కానీ వాళ్ళు వాళ్ళు చాలా చాలా సన్యాసులు, పెద్ద సన్యాసులు, ముసలోళ్ళు అయిపోయారు వాళ్ళు.
వాళ్ళ ముందు ఎక్కువగా ఆర్గ్యుమెంట్ ఎక్కువ చేయలేదు. ఒకసారి ప్రకాశానంద సరస్వతి తను అన్నాడు అనమాట చైతన్య మహాప్రభులకు, నువ్వు సెంటిమెంటలిస్ట్వి, నువ్వు ఈ విధంగా రోడ్డు మీద హరే కృష్ణ హరే కృష్ణ అంటూ డాన్స్ చేస్తున్నావు, కళ్ళ నుంచి నీకు నీళ్ళు వస్తున్నాయి, ఇవన్నీ కూడా నీకు సూట్ అవ్వదు, నువ్వు సన్యాసివి, నువ్వు వేదాంతం చదవాలి, ఆ, పెద్ద పెద్ద భాష్యాలు ఉన్నాయి, అది చదవాలి, నువ్వు రా నీకు నేర్పిస్తాను అని చెప్పారనమాట. సో చైతన్య మహాప్రభుల వారు ఏమన్నారు, యాక్చువల్గా నేను ఒక మూర్ఖుడిని అని నా గురువు నాకు చెప్పారు, అందుకనే వేదాలు చదివే అర్హత నాకు లేదు. సో నేను మూర్ఖుణ్ణి కాబట్టి వేదాలు చదవలేను కాబట్టి నాకు నా గురువు ఏమన్నారంటే నువ్వు హరే కృష్ణ మహామంత్రం జపించు అని చెప్పారు. ఎంత వినమ్రత వ్యక్తం చేశారు చూడండి. ఇది చెప్పగానే ఈ ప్రకాశానంద సరస్వతికి డౌట్ వచ్చింది. ఎందుకంటే ఈ చైతన్య మహాప్రభు చిన్నప్పుడు నిమాయి పండిత్, మొత్తం నవద్వీప్లోనే తనను ఓడించేవాడు లేడు, అంత గొప్ప స్కాలర్ అన్నమాట చైతన్య మహాప్రభు చిన్నప్పుడు. ఆ, సరస్వతీదేవి యొక్క గొప్ప భక్తుడైనటువంటి కేశవ కాశ్మీరి కూడా ఓడిపోయాడు. ఒక్కసారి ఆలోచించండి. కేశవ కాశ్మీరి ఎంత గొప్ప భక్తుడు అంటే సరస్వతీదేవి తన నాలుక నుండి పలికేదన్నమాట. ఆ శ్లోకాల ఉచ్చారణ కానివ్వండి, వేదాల యొక్క వర్ణన కానివ్వండి, అటువంటి ఆయన కూడా చాలా అహంకారంతో అక్కడికి వచ్చాడు నవద్వీప్కి, ఇక్కడ ఎవరైనా ఉన్నారా నన్ను ఓడించేవారని. కానీ చైతన్య మహాప్రభుల వారితో ఎప్పుడైతే తను కలవడం జరిగిందో తను ఓడిపోయాడు. ఓడిపోయి తను రాత్రంతా నిద్రలేదు, టెన్షన్లో ఉన్నాడు. ఎలా నేను ఓడిపోయాను, సరస్వతి దేవిని వేడుకున్నాడు మళ్ళీ, అమ్మా ఏ విధంగా నేను ఓడిపోయాను, ఈసారి ఎందుకు నా నోటి నుంచి మీరు పలకలేదు అని. ఎందుకంటే తను గంగాదేవి మీద ఒక 100 శ్లోకాలు రచించాడు. ఓకే, అందులో 61st శ్లోకంలో ఒక మిస్టేక్ చేశాడు. రైట్, అది చాలా సంస్కృత ఎక్స్పర్ట్స్కి అర్థమవుతుంది ఆ మిస్టేక్ ఏంటి అనేది. అది చైతన్య మహాప్రభులో పట్టుకున్నారు. పట్టుకొని అన్నారు మీ శ్లోకాలు చాలా బాగున్నాయి కానీ 61 దాంట్లో ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పి ఆ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తే తను అప్పుడు షాక్ అయిపోయాడు. ఎప్పుడు కూడా ఇలా జరగలేదు నాకు, నా జీవితంలో ఎన్ని శ్లోకాలు రచించాను, ఇందులో ఎప్పుడు గ్రామర్ తప్పులు కానివ్వండి ఏది ఉండదు, కానీ ఇలా జరిగింది అంటే అని సరస్వతి దేవిని వేడుకుంటే అప్పుడు సరస్వతి దేవి ఏం చెప్పింది, నువ్వు ఎంత సౌభాగ్యవంతుడివి, నువ్వు ఏ చైతన్య మహాప్రభుతో అంటే నిమాయి పండిత్తోనైతే నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు, ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన నా టీచర్ కూడా అని చెప్పింది సరస్వతీదేవి. ఆ కృష్ణుడే హయగ్రీవ రూపంలో వచ్చి నాకు విద్య నేర్పాడు. సరస్వతీదేవి హయగ్రీవ, ఎవరైతే వేదాల ఎక్స్ప్లెనేషన్ ఏదైతే వచ్చారో ఆ రూపంలో సరస్వతి నేర్చుకుంది అక్కడ. అయితే అంటుంది ఆయన నా స్వామియే నా టీచరే. సో దయచేసి నువ్వు ఆయన శరణాన్ని పొందు, దానికంటే పెద్ద సౌభాగ్యం నీకు ఉండదు. సో ఆ విధంగా ఈయన నెక్స్ట్ డే వెళ్ళి శరణాగతి తీసుకుంటాడు. శరణాగతి తీసుకున్న తర్వాత నిమాయి పండిత్ చెప్తాడనమాట, చూడండి నిరుత్సాహంగా ఫీల్ అవ్వకూడదు, జీవితంలో ఓటమి గెలుపు నడుస్తూ ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా అని చెప్పి తన స్వాంతన కలిగించి పంపించేస్తారనమాట. సో ఇది ఎందుకు చెప్పానంటే ఇదేదో మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం అనేది ఏదో పాండిత్యం ద్వారా రాదు, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ శాస్త్ర జ్ఞానము ఇదంతా కూడా మనకి భక్తికి అనుకూలంగా ఉంటుంది, భక్తిలో మనకి సరైన దిశ చూపిస్తుంది కాబట్టే మనం శాస్త్రాధ్యయనం చేస్తున్నాం, పాండిత్యం కోసం కాదు. నేను జనరల్గా ఈ కోర్సెస్ చేసినప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, భగవద్గీత చదవడం వెనకాల ఉద్దేశం ఏంటి అని. రైట్, సో అందులో చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు. నేను 4 ఆప్షన్స్ ఇస్తాను. ఒకటేం చెప్తానంటే కృష్ణుడి గురించి తెలుసుకొని కృష్ణుడి యొక్క శరణాగతి పొందడము. ఒకటేంటంటే శాస్త్రాల జ్ఞానాన్ని పెంపొందించుకొని పాండిత్యం పొందడము. రైట్ అని కొంతమంది ఈ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేస్తారు, శాస్త్రాల జ్ఞానం పెంచుకోవడానికి పాండిత్యం పొందడానికి. అది కాదు ఉద్దేశం. రైట్, సో మన ఉద్దేశం ఏంటి, మన భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భగవంతుడి లీలలు, భగవంతుడి భక్తుల యొక్క లీలలు, అది తెలుసుకొని ఏం చేయాలి, ఆయన శరణాగతి పొందాలి. రైట్, అలాగా. సో ఎనీవే భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేను చాలా చాలా ప్రధానమైనటువంటి యొక్క విభూతుల గురించి నేను వర్ణించాను, అన్ని వర్ణించడం సాధ్యం కాదని. రైట్, ఇంకా ఇక్కడ ఇంకొక విషయం మనం నేర్చుకోవచ్చు, మంచిది. ఏంటది, భగవంతుడు విభు, మనం అణు. అంటే భగవంతుడి ముందు మనము చాలా చిన్న, అవునా, అన్ని రకాలుగా. సో అహంకారానికి సరైన మందు ఇదే. ఏంటది, భగవంతుడు ఎంత గొప్పవాడు అనేది తెలుసుకుంటే చాలు మనకి. ఒక క్లాస్లో చాలా సంవత్సరాల క్రితం 2018లో సమ్వేర్ ఒక సత్సంగం అటెండ్ చేశాను నేను. సో ఒక మంచి ప్రభుజీ క్లాస్ ఇస్తున్నారు. సో ఆడియన్స్లో ఒక
వ్యక్తి అడిగారనమాట. మనం భక్తిలో ముందుకెళ్తున్నాము, ఎప్పుడెప్పుడు సేవలు కూడా చేస్తాము, ఇంకా అందులో అహంకారం వస్తుంది. ఆ, లేకపోతే మన దగ్గర కొన్ని టాలెంట్లు ఉంటాయి, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా పాడగలిగే ఒక సామర్థ్యం ఉంటుంది, మంచిగా ఆ, ఏమంటారు, మంచిగా క్లాస్ ఇచ్చే సామర్థ్యం ఉంటుంది, మంచి మెమరీ ఉంటుంది, శ్లోకాలు మంచిగా పలుకుతాయి, ఎన్నో అనేక రకాల టాలెంట్స్ ఉంటాయి. సో అప్పుడు అహంకారం వస్తే మనం ఎలా అహంకారం తగ్గించుకోవాలి అని అడిగారనమాట. సో ఆ ప్రభుజీ ఏం చెప్పారు, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, చాలా బాగా చెప్పారు. కేవలం భగవంతుడు ఎంత గొప్పవాడో అని తెలుసుకోండి, రైట్? ఒకటి. అప్పుడు మిమ్మల్ని భగవంతుడితో పోల్చుకోండి ఒకసారి, అప్పుడు అర్థమవుతుంది మనం ఎంత తుచ్చమైనటువంటి వాళ్ళం. రైట్. సో ఎందుకంటే యాక్చువల్గా మన దగ్గర ఉన్న ఆ చిన్న టాలెంట్స్ అవన్నీ కూడా భగవంతుడు ఇచ్చిన భిక్ష. ఆ విషయం కూడా మనం మర్చిపోకూడదు. ఇంకా సరే, మన టాలెంట్ ఇంకా భగవంతుడి టాలెంట్ కంపేర్ చేద్దాం, రైట్? సో అసలు కంపారిజనే లేదు అక్కడ, రైట్? ఇది చీమని ఏనుగుని మనం కంపేర్ చేయరాదు, సింపుల్. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే భగవంతుడి గొప్పతనం తెలుసుకుంటామో ఆటోమేటిక్గా రెండు విషయాలు జరుగుతాయి. మనలో వినమ్రత కూడా వస్తుంది, రెండవది భగవంతుడి పట్ల ఆకర్షణ కలుగుతుంది. సో మనలో వినమ్రత రావాలంటే ఈ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఈ లోకంలో కూడా చూడండి, ఒక వ్యక్తి ఒక చిన్న వస్తువు తయారు చేస్తే ఎంతో ఒక అచీవ్మెంట్ ఫీలింగ్ వస్తుంది, అవునా? లేకపోతే చూడండి, ఎవరైనా పెద్ద పెద్ద క్రికెటర్లు క్రికెట్ మ్యాచ్ గెలుస్తారు. ఆ, సో ఏ విధంగా వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, ప్రౌడ్ ఫీల్ అవుతారు, సాధించాము, చూయించాము అని. కానీ ఇవన్నీ టాలెంట్లు ఇచ్చింది ఎవరు? కృష్ణుడే ఇచ్చారు. ఎందుకంటే కృష్ణుడు పరమాత్మ రూపంలో హృదయంలో ఉన్నారు. తను పర్మిషన్ ఇస్తేనే చెయ్యి ఆడుతుంది, కాలు ఆడుతుంది, ఊపిరాడుతుంది. చాలా సింపుల్. భగవంతుడు ఒకవేళ పర్మిషన్ ఇవ్వలేదు అనుకుంటే ఆ వ్యక్తికి పారాలిసిస్ వచ్చేస్తుంది, తను ఏం చేయలేడు, రైట్? సో ఆ విధంగా ఒక మహమ్మద్ అలీ అని ఒక గొప్ప బాక్సర్ ఉండేవాడు అనమాట, రైట్? ఆన్లైన్లో మీరు చూడొచ్చు. తను మంచి భక్తుడు, నో డౌట్. సో తను ఆ టైంలో ఎంత పవర్ఫుల్ వ్యక్తి అంటే తను ఓడించేవారే లేరు. సో తను ఇలా మీడియా కవరేజ్ వాళ్ళందరూ వచ్చినప్పుడు ఐఎమ్ ద గ్రేటెస్ట్ అని అన్నాడు. నాకంటే గొప్పవాడు లేడని, రైట్? దాని తర్వాత తనకి ఎప్పుడైతే కొంచెం వయసు అయిందో ఎక్సెట్రా, తనకి పార్కిన్సన్స్ డిజీజ్ వచ్చింది. దాని ద్వారా తన చేతి నుండి కప్పు కూడా ఎత్తలేకపోతున్నాడు తను. ఫస్ట్ తన చేతులతో మంచి మంచి వాళ్ళని పడేశాడు. సో అప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడంటే ఎస్, అప్పుడు చెప్పాను కదా ఐఎమ్ ద గ్రేటెస్ట్, ఎస్ ఐఎమ్ ద గ్రేటెస్ట్ ఫూల్ అని చెప్పాడు. అంటే నేను అందరికంటే పెద్ద మూర్ఖుడిని, ఆ, భగవంతుడి గొప్పతనాన్ని నేను తెలుసుకోలేకపోయాను, రైట్? సో భగవంతుడు అంగీకరించకపోతే ఈ చెయ్యి కూడా ఆడదు, ఈ నోరు కూడా ఆడదు. సో ఆ విధంగా అన్నీ కూడా భగవంతుడి యొక్క కృప ద్వారానే అవుతాయి. సో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడు దేని గురించి మనం ఆ, అహంకారం ఫీల్ అవుతాం చెప్పండి? అసలు ఏముందని చెప్పండి. రైట్. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఒక వ్యక్తి రెంట్లో ఉంటాడు అనుకోండి, ఆ రెంటింట్లో ఉండి చాలా అహంకారం ఫీల్ అవుతుంది అనుకోండి, నా ఇల్లు ఎంత బాగుంది, దట్ ఈస్ మూర్ఖత్వం. ఆ ఇల్లు మనది కానే కాదు, అవునా? ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క యూనో గోడ, తలుపులు, కిటికీలు అన్నీ కూడా వేరే ఓనర్కి చెందుతాయి, మనవి కావు. సో అదేవిధంగా మన దగ్గర ఉన్నవన్నీ కూడా మనవి కావు, కానీ దాన్ని వాడుకోవడానికి మనకు భగవంతుడు ఇచ్చారు. అందుకనే దాన్ని సరిగ్గా వాడాలి. సరిగ్గా వాడాలి అంటే భగవంతుడి సేవలు నియుక్తం చేయాలి. ఓకే. సో ఇవి కూడా కొన్ని విషయాలు మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అనమాట. ఇంకా దాని తర్వాత 41వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్పారంటే, హ్మ్, సంపన్నములైనవి, సుందరమైనవి, మహిమ కలిగినవి అయిన సమస్త సృష్టులు కేవలము నా తేజస్సు యొక్క అంశము నుండి ఉద్భవించినవి. అయితే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా, ప్రత్యేకంగా ఈ లైన్ మమ తేజోంశ సంభవం, మమ తేజ అంశ. అయితే ఈ లోకంలో మనం ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు చూస్తాం, అవునా? అంటే ఇప్పుడు ఇన్ని శ్లోకాలు చెప్పారు కదా భగవంతుడు, 20వ శ్లోకం నుండి 39 వరకు విభూతులు చెప్పారు. అందులో ఎన్నో ఎన్నో అందమైన అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. హిమాలయ కానివ్వండి, మేరు శిఖరం కానివ్వండి, ఆ, గజే ఆ, ఐరావతం ఐరావతం కానివ్వండి, ఇవన్నీ కూడా. అయితే ఈ లోకంలో కనిపించేవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అందమైనటువంటివి, అద్భుతమైనటువంటి సృష్టి, ఆ, ఇవన్నీ కూడా కేవలం నా యొక్క అంశము ద్వారా అవి ఉద్భవించాయి అని చెప్తున్నారు. కేవలం అంశము, ఫుల్ కూడా కాదు. ఉం?
సో భగవంతుడు ఇదంతా చేయాలంటే తనేదో చాలా కష్టపడి సంవత్సరాల తరబడి కూర్చొని బ్రహ్మాండం డిజైన్ చేస్తున్నారు సుత్తి తీసుకొని, అలా కాదు. ఒక అంశము ద్వారా మనం ఇక్కడ ఒక పెద్ద టవర్ కట్టాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుంది. ఆ ఆ ఇంజనీరు, ఆ పని చేసే వాళ్ళంతా రేయింబగళ్ళు కష్టపడితే ఒక టవర్ వస్తుంది. భగవంతుడు ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని సృష్టించారు, హాయిగా యోగ నిద్రలో ఉండి సృష్టించారు. ఎవరైనా నువ్వు యోగ నిద్రలో ఉండి ఏదైనా సృష్టించగలుగుతారు? మనం నిద్రపోతే అది ప్రొడక్టివ్గా ఉండదు. అవునా కదా? ఆ, ఏదైనా చేస్తేనే అప్పుడు అవుట్పుట్ కనిపిస్తుంది. సో భగవంతుడు యోగ నిద్రలో ఉన్నారు, అన్నీ జరుగుతున్నాయి. అది సో కేవలం ఒక అంశం ద్వారా తను చేసేస్తారనమాట. అది ఒక విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఒక అంశము ద్వారా చేయబడింది ఇంత అద్భుతంగా ఉంటే భగవంతుడు ఫుల్గా వచ్చేసాడు అనుకోండి పర్సనల్గా, అప్పుడు అది ఏ లెవెల్లో ఉంటుందనేది ఆలోచించండి. రైట్. సో అందుకనే భగవంతుడు ఎప్పుడైతే పర్సనల్గా అవతరిస్తారో ఆ అనుభూతి చాలా చాలా డిఫరెంట్ లెవెల్ అన్నమాట. భగవంతుడి అంశము ద్వారా ఇన్ని నడుస్తున్నాయి లోకంలో, ఒక రకంగా ఇండైరెక్ట్గా భగవంతుని మనం చూస్తున్నాం. అదే కృష్ణుడు పాండవుల ముందు, యదుకులంలో, హస్తినాపురంలో, ద్వారకాలో తను పర్సనల్గా ఉన్నారు, ఎన్నో లీలలు చేశారు, ఎంతో మందికి భక్తులకి ఆ సౌభాగ్యం దక్కింది భగవంతుడి యొక్క నిజీ సాంగత్యం పొందడానికి. రైట్. సో అప్పుడు భగవంతుడు ఎటువంటి విభూతులను వ్యక్తం అంటే ప్రదర్శించి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. రైట్. సో అలా అని ఆ, ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడు డైరెక్ట్గా యాక్సెసిబుల్ ఉంటారు. ఇక్కడ తను తన యొక్క అంశము ద్వారా ఇక్కడ సర్వవ్యాప్తమై ఉన్నాడనమాట. ఇక్కడ ఇంకోటి నేర్చుకోవాల్సిన విషయం ఏంటది? ఇక్కడ ఉండే లోకంలో అంతా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అందమైన విషయాలు, అందమైన వస్తువులన్నీ కూడా భగవంతుడి అంశము ద్వారా ఉద్భవించాయి. దాని అర్థం ఏంటి? మనం ఇక్కడ లోకంలో ఉండేటటువంటి అందమైనటువంటిది ఏదైతే మన ఆకర్షిస్తుందో అది మనం ఎక్కడ తీసుకెళ్ళాలి? భగవంతుడి వైపు తీసుకెళ్ళాలి. ఎందుకంటే అది వచ్చింది భగవంతుడి అంశము ద్వారా. ఎస్ ఆర్ నో? ఈ విషయం మనం చాలా చాలా, అది విభూతి అనేది, ఈ విభూతి యోగం వెనకాల ఉద్దేశం అదే. ఎందుకంటే 9వ అధ్యాయం లాస్ట్లో భగవంతుడు మన్మనా భవమద్ భక్త మధ్యాజీ మాం నమస్కురు అని చెప్పారు. ఎల్లప్పుడూ మనసులో నన్ను స్మరించండి అని చెప్తే, అరే ఎల్లప్పుడూ ఎలా స్మరించాలి? అటువంటి ప్రశ్న. సో అందుకనే సరే, ఈ లోకంలో ఉండే విభూతులు ఉన్నాయి చూడండి, అది చూస్తే నీకు ఎవరు గుర్తు రావాలి? నేనే గుర్తుకు రావాలి. అలాగా. సో ఆ విధంగా ప్రభుపాదుల వారు ఒకసారి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కారు. సో ఫ్లైట్ ఎక్కితే పైన నుంచి కింద చూస్తే కింద అందరు చీమల్లా కనిపిస్తున్నారు అనమాట. అవునా? సో అప్పుడు ప్రభుపాదుల వారు ఏమన్నారు? ఆ, మనము ఇక్కడి నుంచి చూస్తే ఫ్లైట్ నుంచి జనాలు ఎంత చిన్నగా కనిపిస్తున్నారో, కృష్ణుడి దృష్టి నుంచి చూస్తే ఇంకెంత చిన్నగా కనిపిస్తాం మనం. అవునా? కృష్ణుడి ముందు మనం ఎంత చిన్నవాళ్ళం. రైట్. సో అక్కడ కూడా కృష్ణుడు గుర్తొచ్చారు ఆయనకి. మనము ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కామనుకోండి, ఇక సెల్ఫీలు, ఫోటోలు స్టేటస్లో పెట్టడము. అవునా? ఇది మన పరిస్థితి. రైట్. ఇంకా దాని తర్వాత ఆ బోర్డింగ్ పాస్ ఉంటుంది, అది అలాగే ఉంచుకుంటాం వారం రోజుల వరకు, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను కదా అని. రైట్. సో ఈ విధంగా మన అండర్స్టాండింగ్ వేరేగా ఉంటుంది. కానీ ప్రభుపాదుల వారు ఏమైనా ఎగ్జైట్ కాలేదు. ఈ ఫ్లైట్ కానివ్వండి, ఇదంతా భగవంతుడి శక్తి. అవునా కాదు? సో అలా. సో ఆ విధంగా ఆ, అన్నిట్లో భగవంతుడిని ప్రభుపాదుల వారు కూడా చూడగలిగారు. ఎస్ సార్ నో? బౌరీ స్ట్రీట్లో అక్కడ తాగి తాగి మొత్తం కింద పడి ఉన్నారు వాళ్ళు, తాగుబోతులు, అక్కడ హిప్పీస్. అక్కడ మొత్తం మలమూత్ర విసర్జన జరిగింది, అంతా చాలా బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. అయితే ప్రభుపాదుల వారు అక్కడి నుంచి వెళ్తున్నారు చాలా హాయిగా. రైట్. మనం జనరల్గా మనం వెళ్తే చీచీచి అంటూ మనం ముక్కు మూసుకొని వెళ్ళిపోతాం అక్కడి నుంచి. ప్రభుపాదుల వారు అరే దిస్ ఈజ్ లైక్ వైకుంఠ అని చెప్తున్నారు, ఇది వైకుంఠం లాగా ఉంది. ఉం. ఎవరైతే భగవంతుడి సేవలు నియుక్తులు అయ్యారో వాళ్ళ మైండ్ ఎప్పుడు కూడా వైకుంఠంలోనే ఉంటుంది, శరీరం ఎక్కడున్నా కానీ. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భగవంతుడి సేవ చేస్తున్నాము అని అంటే ఆల్రెడీ మానసికంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నట్టు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలా అని అద్భుతమైనటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ. ఇంకా లాస్ట్ శ్లోకంలో ఏం చెప్పారు? లాస్ట్ శ్లోకం ఏదైతే ఉందో 42వది, ఈ సమస్తమైన జ్ఞానము యొక్క అవసరం ఏమున్నది? నా ఒక్క అంశం మాత్రమే చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషిస్తాను అని చెప్పారు. ఇంత డీటెయిల్ చెప్పడం ఏంటి? అదంతా పక్కన పెట్టు అర్జున, ఒక్క అంశం ద్వారా నేను మొత్తం సమస్తమంతా వ్యాప్తించి దీన్ని అంతా పోషిస్తున్నాను అని చెప్పారు. సో ఏ అంశము? పరమాత్మ అంశము, గుర్తుపెట్టుకోండి.
కృష్ణుడి యొక్క పరమాత్మ అంశం ఏదైతే ఉందో దాని ద్వారా ప్రత్యేకంగా క్షీరోదక్ష విష్ణు ఎవరైతే ఉన్నారో, ఆ, అందరి హృదయంలో పరమాత్మ రూపంలో తను ఉన్నారనమాట. ఇంకా ఆ జడ పదార్థాలలో అణువణువులో ఉన్నారు. అది ఎవరు? గర్భోదక్ష విష్ణు. ఓకే, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో అలా అని తన అంశం రూపంలో, ఎందుకంటే పురుషావతారాలు భగవంతుడి అంశాలు, అవునా? మనం గుర్తుందా మీకు? ఆ పెద్ద లిస్ట్ మనం చూసాము. స్వయం భగవాన్ కృష్ణ, స్వయం రూప కృష్ణ, దాని తర్వాత తదేకాత్మ రూప, తదేత్మాక రూప బలరాముడు, దాని తర్వాత ఆది చతుర్వ్యూహ, ఆది చతుర్వ్యూహలో ఉన్న సంకర్షుడి నుండి నారాయణుడు వచ్చారు, నారాయణ నుండి ద్వితీయ చతుర్వ్యూహ, ద్వితీయ చతుర్వ్యూహలో ఉన్నటువంటి సంకర్షుడి నుండి పురుష అవతారాలు వచ్చాయి. ఆ, మహావిష్ణు, గర్భదక్ష విష్ణు, క్షీరదక్ష విష్ణు, క్షీరదక్ష విష్ణువు నుండి 5 రకాల అవతారాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చాయి. సో ఆ రక ప్రకారం చూస్తే ఈ పురుష అవతారాలు భగవంతుడు ఒక అంశం మాత్రమే. సో పరమాత్మ ఏదైతే ఎవరైతే ఉన్నారో అది ప్రత్యేకంగా ఈ లోకానికి మాత్రమే పరిమితం, గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక జగత్తులో పరమాత్మ ఉండరు. ఈ లోకంలో జీవులందరూ కూడా దారి తప్పిపోయారు కాబట్టి పరమాత్మ హృదయంలో ఉండి వారికి దారి చూపించడానికి ఉన్నారు. అది ఒకటి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయ అని చెప్పారు. ఉం? సో ఆ విధంగా ఆ, పరమాత్మ అంశం ద్వారానే అన్ని పనులు భగవంతుడు చేయించగలుగుతారనమాట. సో ఆ, నన్ను ఒక వ్యక్తి పొద్దున అడుగుతున్నారనమాట. ఏమని? అరే మనము రోజు ఇన్ని పనులు చేస్తున్నాం, ఎంత టెన్షన్ అయిపోతుంది ఒకేసారి 10 పనులు చేయాలంటే. ఆ, భగవంతుడు ఎలా నడిపిస్తున్నారు ఈ లోకాన్ని, ఎన్ని పనులు అవుతున్నాయి ఇక్కడ అని చెప్పారు. అవునా కదా? అయితే పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బల క్రియాచ. శ్వేతాశ్వతర ఉపనిషద్ ఏం చెప్తుందంటే భగవంతుడు ఈ భౌతిక జగత్తును నడిపించడానికి పర్సనల్గా ఇన్వాల్వ్ అవ్వరు, తన ఏజెంట్ల ద్వారా చేయిస్తారు. చాలా సింపుల్. ఏ విధంగా నరేంద్ర మోదీ అక్కడ కూర్చొని లోకమంతా అంటే భారతదేశాన్ని నడిపిస్తున్నాడు, తను అన్నిట్లో పర్సనల్గా ఇన్వాల్వ్ అవ్వరు. అదేవిధంగా భగవంతుడు భౌతిక జగత్తును సృష్టించడంలో కూడా బ్రహ్మదేవుడిని అపాయింట్మెంట్ ఇచ్చారు, ప్రళయంలో కూడా శివుడికి ఆ బాధ్యత ఇచ్చారు. అవునా? సో అలా అని మొత్తం అంతా కూడా ఇంకా మెయింటైన్ చేయడానికి అనేక దేవీ దేవతలను అపాయింట్ చేశారు. వర్షానికి ఒక డిపార్ట్మెంట్, అగ్నికి ఒక డిపార్ట్మెంట్, వాయువుకి ఒక డిపార్ట్మెంట్. సో అలా అని తన శక్తుల ద్వారా తను పని చేస్తారు, తను పర్సనల్గా చేయాల్సిన అవసరము లేదు. రైట్. సో అలా అని మనం అర్థం చేసుకుంటాము. ఆ, పరమాత్మ యొక్క అవగాహన, భగవంతుడి అవగాహన మనం పొందొచ్చు ఈ విభూతులను అర్థం చేసుకుంటే. ఇంకా మీకు అందరూ తెలుసు ఈ యొక్క విభూతులు అంతా కూడా తెలుసుకోవడానికి వెనకాల ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? భగవంతుడి పట్ల భక్తి పొందడం. రైట్. అది భగవంతుడి మనం 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, ఈ విభూతులను చక్కగా అర్థం చేసుకుంటే దాన్ని ఎప్పుడైతే మనం ప్రయోగిస్తామో ప్రాక్టికల్గా అప్పుడు భగవంతుడి స్మరణ పెరుగుతుంది మనకి. రైట్. నెక్స్ట్ టైం మనం ఏది చూసినా ఒక మంచి కారు కనిపించింది అనుకోండి, సో వెంటనే మనకు భగవత్ స్మరణ రావాలి. ఎస్ ఆర్ నో? ఆ కారు కూడా ఒక విభూతి. ద బెస్ట్ ఆఫ్ ద కార్ ఈజ్ రిప్రజెంటింగ్ కృష్ణ. అవునా కదా? అలా చూడొచ్చు మనం. రైట్. సో అలా అని ఆ, భక్తి కోసమే ఇదంతా కూడా ఆఖరికి. ఎందుకంటే చతుశ్లోకిలో చాలా క్లియర్గా భగవంతుడి యొక్క శుద్ధ భక్తి గురించి చెప్పారు. ఇది అధ్యాయం 8 అంటే శ్లోకాలు 8, 9, 10, 11 4 శ్లోకాలు. ఇంకా అక్కడ భగవంతుడు భక్తుడి మధ్యన ఉండేటటువంటి దివ్యమైనటువంటి ప్రేమ ఇచ్చిపుచ్చుకోవడం గురించి కూడా చెప్పారు. మచ్చిత్తమద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతీచ రమంతిచ అని చెప్పారనమాట. సో అలా అని ఓవరాల్గా మీరు ఉద్దేశం చూస్తే భగవంతుడి పట్ల ఆకర్షణ, ఇంకా భగవంతుడి పట్ల భక్తి పెంచుకోవడంలో ఈ విభూతి యోగం అధ్యాయం మనకి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడితో 10వ అధ్యాయము సమాప్తం అవుతుంది. అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ. సో నెక్స్ట్ అధ్యాయము 11వ అధ్యాయం మనం స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ వారము. ఇక్కడ విభూతుల గురించి చెప్పారు, పై వచ్చే అధ్యాయంలో విభూతులు చూపిస్తారు, అదే విశ్వరూపం. సో మనం చూడబోతున్నాం. ఎస్, ఒక ప్రశ్న మనం తీసుకోవచ్చు. మైథిలి మాతశ్రీ, గో హెడ్. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ. దండవత్ ప్రభు, మామూలుగా మనము అన్నింటిలో ఉండేది క్షీరోదక్ష విష్ణునే కదా చెప్పేది పరమాత్మ రూపంలో. సో మీరు జడ పదార్థాల్లో గర్భోదక్ష విష్ణు అని అన్నారు. ఎస్.
సో నేను రీసెంట్గా ఒక ప్లేస్లో చదివాను మాతాజీ. సో గర్భోదక్ష విష్ణు చూడండి, ఒక దర్ ఇస్ సమ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్. నేను మ్యూట్ చేస్తాను మిమ్మల్ని, మీ సైడ్ నుంచి నాయిస్ వస్తుంది. ఓకే, లెట్ మీ మ్యూట్. యా, ఓకే. సో అందరి హృదయంలో ఉండేది క్షీరదక్ష విష్ణు. ఇది ప్రభుపదుల వారు చేసిన స్టేట్మెంట్. ఇంకా అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క బ్రహ్మాండానికి కూడా ఒక ఆత్మ ఉన్నారు. పరమాత్మ, ఒక జీవాత్మతో పాటు ఉండే పరమాత్మ ఒకరు, ఒక బ్రహ్మాండానికి కూడా పరమాత్మ, విశ్వాత్మ అని అంటాం కదా, విశ్వానికి ఆత్మ. అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ గర్భదక్ష విష్ణు. ఒక్కొక్క బ్రహ్మాండంలో ప్రవేశిస్తారు వారు. సో ఆ లెక్క ప్రకారం ఆ గర్భదక్ష విష్ణువే అణువులో ఉన్నారు. సో ఐ విల్ డూ వన్ థింగ్, నేను ఆ రిఫరెన్స్ ఏదైతే ఉందో అది మీకు షేర్ చేస్తాను, ఒకసారి గ్రూప్లో పెడతాను. యూ కెన్ టేక్ అ లుక్. ఓకే మాతాజీ? సో దట్ విల్ మేక్ ఇట్ వెరీ క్లియర్. నేను ఖచ్చితంగా ఇది చదివాను రీసెంట్గానే. నేను కూడా అనుకున్నాను అలాగే క్షీరదక్ష విష్ణు అని, బట్ దెన్ ఐ కరెక్టెడ్ మై సెల్ఫ్, ఎందుకంటే ఇది ప్రభుపాదుల వారు మెన్షన్ చేశారు. ఓకే, ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. యా, థ్యాంక్ యూ. ఎస్, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? ఓకే, ఇప్పుడు మనం విరామం తీసుకుందాము.